ఫ్లెక్సులు తీసేస్తే ఏమవుతుంది? ఫ్లెక్సులు పెట్టి మోడీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టేనా? ఫ్లెక్సులు గోడ మీద ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అక్కడనే ఉంటారు. మన ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాడు వీడు అక్కడక్కడ ఇక్కడక్కడ మురుగుతారన్న కొంతమంది, వాళ్ళని పట్టించుకోవద్దు మనం. ఎందుకంటే ఇవాళ ఏందినేమన్నా మొగుళ్లకు మొగడైన సర్వాయి పాపన్న జయంతి దినోత్సవం అన్న ఇవాళ. ఇక్కడ మురిగేటోళ్లకు కిలాష్పూర్లో ఇలా సర్వార్ పాపన యొక్క ఆ కోట కిల కూలిపోయింది. కూలిపోతే 8 ఇళ్ళు ధ్వంసమైనది. దాన్ని రిపేర్ చేస్తాన్న పోటీగాలు ఇంతవరకు లేదు. 8 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వాళ్ళకి లేదు. దాని గురించి ఆలోచన. ఇక్కడ జిల్లానే పవిత్రమైన పవర్ఫుల్ డిస్టిక్ అన్న ఇది, పవర్ఫుల్ జిల్లా అన్న ఇది. దొడ్డి కొమరయ్య, చాకలి, ఐలమన్న, నల్ల నర్సులు, షేక్ బందగి లాంటి మహనీయులకు ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే జెండాలకు స్థానం లేదు. రంగురంగుల జెండాలు కాసేపు జెండా నుంచి వచ్చే కాంతికి మడి మసై ఈ జనగామ గడ్డ మీద కేవలం కాసేపు జెండాకు మాత్రమే స్థానం ఉందని చెప్పి అతి త్వరలో నిరూపించబోయే గడ్డనే నా జనగామ గడ్డన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వాళ్ళు వీళ్ళు పోటుగాళ్ళు తోపుగాళ్ళు సవాల్ చేస్తున్నారట. ఈడు కూడా కొంతమంది నయంగాళ్ళు స్టార్ట్ అయినారట. నయం వానికి వట్టకతే ఇక్కడ పడుతుంది. ఆడ ఎప్పొచ్చిన నయం గాని డైరీ సంగతి తీస్తున్నాం. ఇక నయం గాని డైరీ ఇస్తాం, ఈడు కూడా డైరీలో రాస్తాం పేరు. నయం ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు కదా. వానికి ఏం గతి పట్టింది? ఏం గతి పట్టింది? గిట్టే ఫైర్ ఇంజన్ దక్కిందమ్మా, అంబులెన్స్ దారి అన్న, అంబులెన్స్ దారి అన్న. మళ్ళా ఎవడో సోషల్ పెడతారు, ఏం పన్నెండో చాలా మంది ఉంటారు కదా. అందుకే ఇక్కడ చాలా మంది అంటున్నారట, బండి సంజయ్ మాకు సమాధానం ఇయ్యాలే, ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడు ఏం చేస్తావన్నది. ఈ జనగామ జిల్లాలో చీటకోడు రిజర్వాయర్ సంగతి ఏమైందన్నా ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చేసి తట్టమోసిండు. ఏడేమన్నా తట్టమోసిండా? ఏం చేసిండు? 8 ఏం పీకిండు ఏమన్నా? అలా గడ్డి వీకిపోయింది కదా, గడ్డి వీకిపోయిందా లేదా? ఇలా నీళ్లు తాగే నీళ్ళు ఏమన్నా జనగామకున్నాయా? కనీసం చీటకూర నీళ్లతో కనీసం బట్టలు ఉతుకడం కూడా రజకులు బాధపడుతున్నారు. మిషన్ భగీరథ అన్నాడు సారు, తాగిరీడ కాల్సిన మందు పోయి మందులో నీళ్లు పోసి తాగిరు. సార్కు వట్టి నీళ్ళు తాగాడు సారు, మందులో మిక్స్ చేయరు సార్ నీళ్లు. ఈడ మిషన్ భగీరథ నీళ్ళు అన్నావు సారు, నువ్వు మిషన్ భగీరథ నాకు ఇష్టమైన పథకము, ఇంటింటికి నీళ్లు ఇచ్చినాను కదా. జనగామోళ్ళు మిషన్ భగీరథ నీళ్లు మంచి అయితే బయట నీళ్లు ఎందుకు కొనుక్కుంటున్నానా? ఈడ మెడికల్ కాలేజ్ ఏమైందన్నా, ఐటీఐ కాలేజ్ ఏమైందన్నా, డిగ్రీ కాలేజ్ ఏమైందన్నా, పీజీ కాలేజ్ ఏమైందన్నా? ఇక కేసీఆర్ అంటాడు, ఇతర రాష్ట్రాల్లో సెక్రటరీలు ఇవ్వట, ఇక్కడ కలెక్టర్ ఉన్న కలెక్టర్ మునిగిందా లేదా? ఇడ మునిగిందా లేదా? బతుకమ్మ చెరువును కబ్జా చేసిందా లేదా? చేసిందా లేదా? ఇక రాసిచ్చేదే, మా వాళ్ళు బాగా రాసిచ్చారు. ఇక్కడ పోటుగా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నర్సింగ్ హోమ్ కడతాను, నర్సింగ్ హోమ్ ఇస్తాను, నర్సింగ్ హోమ్ వేలే. ఇవాళ పెంబర్తి వరంగల్, పెంబర్తి ఎంత పవర్ఫుల్ ప్లేస్ అన్నా, మంచి మంచి శిలాలు తయారు చేసినటువంటి కళాకారులకు రూపమైన గడ్డ పెంబర్తి గడ్డ. పెంబర్తిని వరంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాను, చేసిండా? ఇడ జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి తిట్టటిల్లు చెప్పింది కదా. ఏడవేండి మరి, ఏడవేండి. కాలు ఇరిగిందా? ఇరిగిందా కాలు? ఒక కాలేదో ఒక కాలు విరితే ఇంకొక కట్ట పెట్టుకుంటాడు, ఒక కాలు విరితే ఇంకొక కాలు పట్టేసుకుంటాడు. అవునా కదా? ఇక్కడ రంగప్ప చెరువు సంబంధించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినా లేదా? హనుమంతపురంలో ఎస్టీల జాగా కబ్జా చేసినా లేదా? కానీ ఒక్క కుమ్మర్లకు మాత్రం చప్పట్లు కొట్టాలి అందరూ. గల్ల బట్టి మళ్ళీ గుంజుకుంటారా కదా, గట్ల గుంజుకోవాలా మీరు కూడా, గుంజాల గల్ల బట్టి గుంజాల ఒక్కొక్కని. అవునా కదా? ఇంకేం చేసిండే? ఇట్లా ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి మూర్ఖులు వాళ్ళ భారతీయ జనతా పార్టీని అట సమాధానం చెప్పాలట. చెప్తా బిడ్డ, ఎన్నికలు రాని ఇంతమంది ప్రజలు వచ్చినా లేదా? ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే మనం ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిన, ముఖ్యమంత్రి మాట్లాడుతూనే కుర్చీలు ఖాళైపోయినాయి. లాస్ట్కు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది అంటే, ప్లీజ్ చప్పట్లు కొట్టండి, ప్లీజ్ చప్పట్లు. ఎవరు కొడతాడు చప్పట్లు? ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టుబడగానే చప్పట్లు కొట్టుకుంటే పీకినంటారు.
1000 రూపాయలు ఇస్తే కూడా వాళ్ళు రాలేదన్న ముఖ్యమంత్రికి. కానీ భారతీయ జనతా పార్టీ పరేడ్స్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెడితే ఎట్లొచ్చిరే? మీరు అందరు వచ్చిరా లేదా? వచ్చిరా లేదా? భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్, జై తెలంగాణ, వందే మాతరం అని చెప్పి నా కార్యకర్తలు గర్జిస్తే గాండ్రిస్తే తెలంగాణ మొత్తం దడదడలాడింది. ముఖ్యమంత్రి గడిలు పునాదులు పీటలు కదిలే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి ఈ రోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆలంపూర్లో ప్రజలు తిరగబడ్డారు. నిన్న కూడా పాలకుర్తి నియోజకవర్గంలో తిరగబడ్డారు. సిగ్గుండాలే అక్కడి నాయకునికి ఇక్కడి నాయకునికి. పాలకుర్తిని మున్సిపాలిటీ చేస్తున్నాడు. ఏం బీకినోరా బై నువ్వు? ఇక్కడ చేర్యాల ఇంకోటి మొద్దూరు, దాంతో పాటు కొమరవెల్లి మల్లన్న ఎంత పవర్ఫుల్ అన్నా. మీ జిల్లా నుంచి మీరు కష్టపడి జిల్లాను సాధించుకున్నారన్న మీరు. గా మల్లన్న గా గుడిని కూడా తీసుకుపోతే సిద్దిపేట తీసుకుపోతే దాన్ని ఆపలేని పోటుగాడు తోపుగాడు ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారట. స్టార్ట్ చేసిన బిడ్డ మేము కూడా. నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పుడు సవాల్ చేస్తున్నా. నీకు దమ్ముంటే నువ్వు నాది విజయనగరం కాదు నాది తెలంగాణ అనుకుంటే డేట్ టు టైం డిసైడ్ అయ్యి హైదరాబాద్ లో బల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం. కేసీఆర్ రా, నువ్వురా. నీ కాకుంటే ఎర్ర గులాబీలను పట్టుకొని రా, అవసరం వస్తే పచ్చ జెండాను పట్టుకొని రా, ఇంకా అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీలను పట్టుకొని రా. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్ధమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎవ్వనికి భయపడం. నీ ప్రభుత్వానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్. ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ చేసినాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా నీ పీఠం కదులుతుందని చెప్పి భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి కార్యకర్త ఛత్రపతి వీర శివాజీ లాగా, భగత్ సింగ్ లాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా గాడిస్తూ నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకొని కరెంటు తీసేసిన మూర్ఖుడు బట్టబాజీగాళ్ళు, షాపులు బంద్ చేసిన బట్టబాజీగాళ్ళు, లుచ్చా లఫంగగాళ్ళు, కేబుల్ టీవీలు కడేసిన ఫాల్తుగాళ్ళు. నీ ట్విట్టర్ టిల్లును అడుగురా భయ్. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఏందో చెప్తుంది. నిన్న పాలకుర్తిలో బంద్ చేస్తే గిట్టే స్వచ్ఛందంగా 1000 మంది తరలొచ్చిరనా. నా తమ్ముళ్ళు అక్కలు అన్నలందరూ తరలొచ్చిరనా. ఇక్కడ కబ్జాగాన్లు వాడు వీడు పోటీగాలు దాదాగిరి. ఎవడన్నా దాదాగిరి, మనమన్నా దాదాలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుండగలన, ప్రజల కోసం పనిచేసే గుండగలన. ఇలా కేసీఆర్ కుటుంబం ఇక్కడక్కడ కొంతమంది ఫాల్తుగాలు, లుచ్చా లఫంగాలు అధికారం ఉందని చెప్పి కబ్జాలు చేసుకుంటూ ఇలా దోపిడీ చేసి దొంగలెక్క దాదాగిరి. సరే నువ్వు పైసలున్నాయని చెప్పి అధికారం ఉందని చెప్పి పోలీసులను అడ్డు పెట్టుకొని దాదాగిరి చేస్తున్నావు. మేము నీకంటే పెద్ద గుండాలు రాబాయి. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేదల కోసం గుండాగిరి చేస్తాం. నీ నుంచి నా తెలంగాణ ప్రజలను రక్షించడానికి రౌడీజం కూడా చేస్తామన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏం చేస్తావు? ఇక్కడ జరిగే ప్రతి పని ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధులన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. గ్రామీణ ఉపాధి హామీ కూలి కోసం జనగామ నియోజకవర్గానికి 121,04,00,000 రూపాయలు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులన్న విషయాన్ని గుర్తుంచుకోరి. మౌలిక సదుపాయాల కోసం 51,90,00,000 రూపాయలు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి 8 సంవత్సరాలు ఇచ్చినాం. హరితారం పేరుతోని మొక్కల పెంపకం కోసం 35 కోట్లు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని మరుగుదొడ్ల నిర్మాణానికి 11,83,00,000 రూపాయలు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇచ్చినాం. 14వ ఆర్థిక సంఘం నిధులు 38 కోట్ల రూపాయలను 38,70,00,000 రూపాయలను 14వ ఆర్థిక సంఘం నిధులు రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం అన్నిటికీ ఇచ్చినాం. 15వ ఆర్థిక సంఘం నిధులు 14,53,00,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా
71,54,5 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. 2,000 కోట్లతో నేషనల్ హైవే 166 భువనగిరి టు వరంగల్ రోడ్డుతో ఇలా లబ్ధి పొందే ప్రాంతం ఈ ప్రాంతం. జనగామ సిద్దిపేట నేషనల్ హైవే కోసం 400 కోట్ల రూపాయలని ప్రాంతానికి ఇచ్చినాం. 60% నిధుతోని మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేస్తే కనీసం హాస్పిటల్లో ఎంఆర్ఐ పనిచేది, సిటీ స్కాన్ పనిచేది. ఏమైనా పెద్ద అవసరం ఉంటే అయితే ఎంజిఎం పోవాలి, లేకుంటే హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి ఉంటే ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించలేని పోటుగాళ్లు తోపుగాళ్లు దాదాగిరి చేసి బెదిరిస్తారట, షాపులు బంద్ చేస్తారట, ఫ్లెక్స్లు చింపేస్తారట. బిడ్డ స్టార్ట్ అయింది, బిడ్డ మూడింది. చెప్పినా మళ్ళా చెప్తున్నా, ఎవడైతే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడో మళ్ళా ఆ ప్రాంతానికే నేను వస్తానా. గల్లీ గల్లీ రుత బిడ్డ ఎన్నికల్లో మీకు డిపాజిట్ రాకుండా చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. దాదాగిరి చేసే పిరికి కొండలారా, పిరికి పదద్దమ్మలారా, నీ దాదాగిరికి నీ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదురా. 5 సంవత్సరాలు 7 సార్లు జైలుకున్న వ్యక్తిరా బండి సంజయ్. అమ్మవారి భక్తుర్రా బండి సంజయ్. 3 సార్లు చంపే ప్రయత్నం చేసినా కూడా, చచ్చిపోయినా కూడా పై దాకా పోయి కింది దాకా వచ్చిన మీలాంటి రాక్షసులను వధించడానికే బండి సంజయ్కి ఆ తల్లి అమ్మవారు పునర్జన్మ ఇచ్చిందిరా. బేహోప్ నీ దాదాగిరితో జనగామ ప్రజలను భయపట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ నరికేస్తా అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. భయపడతారా అన్నా? ఎస్, ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ, 80% హిందూ సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. ఏం జరిగిందన్న బీహార్లో ఏం జరిగిందన్న జనగామ యువత గుర్తుంచుకోవాలి. 12% ఉన్న ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచిందన్న బీహార్లో. 5 సీట్లు గెలిచిందన్న బీహార్లో ఎంఏ పార్టీ. కేంద్రంలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందా అన్న? మహారాష్ట్రలో ఉందా అన్న? తెలంగాణలో ఉందా అన్న? తెలంగాణ రాణిస్తాం, పచ్చ జెండాకు గీడ స్థానం ఇస్తామా అన్న? మరి గుజరాత్ లో ఉందా అన్న? బెంగాల్లో ఉందా అన్న? మరి ఓవైసీ అన్న లుచ్చగాడు పోయి బీహార్లో పోయి డబుల్ బెడ్రూమ్ ఇస్తానడా అన్న? ఇంటికో ఉద్యోగం ఇస్తానడా? రుణమాఫీ చేస్తానడా? మరి బీహార్లో ఏం చేయకుండా 12% ఓట్లున్న ఎంఐ పార్టీ 5 సీట్లు బీహార్లో ఎట్లా గెలిచిందన్నా? ఓట్ బ్యాంక్ తోని ఎంఐ పార్టీ గెలిచిందన్న. 12% ఓటు బ్యాంక్ తోని బీహార్లో 5 సీట్లు గెలిచిందన్న. జనగామలో ఏమైందన్నా? 80% హిందువులన్న జనగామలో. 80% 12% ఓట్లతోని బీహార్లో 5 సీట్లు ఎంఐఎం పార్టీ గెలవగలింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులు ఓటు బ్యాంక్ మారితే తెలంగాణ గడ్డ మీద గొల్లకొండ కిల మీద కాశాపు జెండా తప్ప వేరే పచ్చ జెండాకు ఏ విధంగా స్థానం ఉంటుందన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.